హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నీమ్ క్యాప్సూల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఈ క్యాప్సూల్స్ ఎవరి కోసం, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడాలి, దీన్ని వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, డైలీ డోసేజ్ ఎంత, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటిస్ ఈస్ బర్డన్సమ్. డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి. ఇండియాలో దాదాపు 14% మందికి ప్రీ డయాబెటిస్ ఉంటుంది. ఇండియాలో దాదాపు 11.8% మందికి డయాబెటిస్ ఉంది. ఇండియాలో ఉండే టోటల్ మగవాళ్లలో 12% మందికి డయాబెటిస్ ఉంది. ఆడవాళ్లలో 11.7% మందికి డయాబెటిస్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం 18 ఏళ్లకు పైబడిన వారిలో డయాబెటిస్ 8.5% మందిలో డయాబెటిస్ ఉంది. ఇండియాలో దాదాపు 14% మందిలో ప్రీ డయాబెటిస్ అనేది ఉంది. ప్రీ డయాబెటిస్ అనేది డయాబెటిస్ కంటే 1.4 టైమ్స్ ఎక్కువ మందికి ఉంది. దాదాపు ఇప్పటి వరకు 7 కోట్ల మంది డయాబెటిస్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దాదాపు ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చులలో 12% ఖర్చులు డయాబెటిస్ కే పెట్టారు. గ్లైసెమిక్ హెల్త్ అంటే మన బాడీ చిన్న చిన్న కంటికి కనిపించని సెల్స్ తో తయారు చేయబడుతుంది. అలాంటి సెల్స్ కి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ షుగర్ రూపంలో తీసుకుంటుంది. షుగర్ అనేది సెల్స్ లోకి డైరెక్ట్ గా వెళ్ళలేదు, కాబట్టి మనం ఆహారం తీసుకుంటాము. దాని వలన మన బాడీలో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అప్పుడు బాడీలో ఉండేటువంటి బీటా సెల్స్ సిగ్నల్ ఇస్తాయి బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి. అప్పుడు ఇన్సులిన్ బ్లడ్ లో కలుస్తుంది. అలా బ్లడ్ లో కలిసినటువంటి ఇన్సులిన్ ప్రతి సెల్ కి చేరుతుంది. అప్పుడు సెల్ కి డోర్ కొట్టినట్టు సిగ్నల్ చేస్తుంది, షుగర్ వచ్చింది తీసుకో అని. అప్పుడు సెల్ ఇన్సులిన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని తీసుకుంటుంది. ఎలా అయితే మనకు మన డోర్ కి కీ ఉంటుందో, లాక్ వేసినప్పుడు కీ ఓపెన్ చేస్తేనే అది అన్లాక్ అవుతుంది. అలాగే సెల్ ఒక రూమ్ అయితే ఆ కీ అనేది ఇన్సులిన్. అలా ఇన్సులిన్ వచ్చి సెల్ కి అన్లాక్ చేసినప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది బ్లడ్ నుంచి సెల్ లోకి ఎంటర్ అవుతుంది. డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి. డయాబెటిస్ ఎలా వస్తుందంటే, మన బాడీ మన శరీరంలో ఉండేటువంటి షుగర్ ని తగు విధంగా ఉపయోగించుకోలేకపోతే, మన బాడీ దానికి అవసరమయ్యే విధంగా షుగర్ ని యూజ్ చేసుకోలేకపోతే అప్పుడు షుగర్ వ్యాధి ఏర్పడుతుంది. అదే డయాబెటిస్. ఈ డయాబెటిస్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. ఈ టైప్ 1 ఏంటి అంటే, ఇన్సులిన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అనేది నార్మల్ గా బాడీకి అవసరమైనంత ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. మరి టైప్ 2 ఎలా? మన బాడీ అనేది ఎలా అయితే ఇన్సులిన్ వచ్చి సిగ్నల్ చేస్తుందో సెల్ కి ఎనర్జీ తీసుకోవాలని, అప్పుడు మన బాడీలో ఉండేటువంటి సెల్స్ ఆ ఇన్సులిన్ కి రెస్పాండ్ అయ్యి ఎనర్జీని తీసుకోలేకపోతే అప్పుడు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడే టైప్ 2 డయాబెటిస్ ఏర్పడుతుంది. సో డయాబెటిస్ సిమ్టమ్స్ ఏంటి, లక్షణాలు? అధికంగా మూత్రం రావడం, అధికంగా దాహం వేయడం, చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివి ఇంపార్టెంట్ సిమ్టమ్స్. సరే, మరి ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటిస్ అంటే ఇది కూడా ఒక షుగర్ వ్యాధే, కానీ లో డోసేజ్ అన్నట్టు. ఎలా అంటే, మన బాడీలో అవసరమైనంత దానికంటే ఎక్కువ షుగర్ లెవెల్ ఉండి, కానీ షుగర్ ట్రీట్మెంట్ చేయాల్సిన దానికంటే కూడా తక్కువగా ఉంటే, అంటే బాడీకి అవసరమైన దానికంటే పైన, ట్రీట్మెంట్ కి అవసరమయ్యే దానికంటే కింద, అంటే ట్రీట్మెంట్ కి అవసరమయ్యే దానికి మధ్యలో ఉంటే అది ప్రీ డయాబెటిస్. ఖచ్చితంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళందరూ స్టార్టింగ్ లో ప్రీ డయాబెటిస్ ఫేస్ చేస్తారు. ప్రీ డయాబెటిస్ ముదిరాక అది డయాబెటిస్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ లోనే ప్రీ డయాబెటిస్ ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పుడు మనం సేఫ్ గా ఉంటాము. లేదంటే ఆ ప్రీ డయాబెటిస్ వెళ్ళి టైప్ 2 డయాబెటిస్ అవుతుంది. అది ఒక సీరియస్ డయాబెటిస్ గా మారుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వినికిడి లోపం, కంటి చూపు, కిడ్నీ ఫంక్షనాలిటీ పడిపోవడం, రక్త ప్రసరణ సరిగా అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఏంటి? అధికంగా దాహం వేయడం, ఊరికే మూత్రం రావడం, కంటి చూపు మందగించడం, చాలా అలసటగా ఫీల్ అవ్వడం, ఇలాంటివి ప్రీ డయాబెటిస్ లక్షణాలు. ఇలాంటివి మీకు తెలిస్తే ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. గ్లైసెమిక్ ఇండెక్స్. అందుకే మనం మన గ్లైసెమిక్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. సో ఇలాంటి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కోసం మన వెస్టీజ్ లో ఉన్న సొల్యూషన్ నీమ్ క్యాప్సూల్స్. నీమ్ అంటే వేపాకు. ఈ వేపాకు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఆయుర్వేదంలో వాడుతూ వస్తున్నారు. వేపాకు వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఇందులో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, డిస్ఇన్ఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ టూల్ లాగా పనిచేస్తుంది. పాతకాలంలో దెబ్బలకు కూడా దీన్ని పెట్టేవారు. షుగర్ వ్యాధిలో ఈ వేపాకు ఎలా పనిచేస్తుంది? కొన్ని అధ్యయనాల ప్రకారం
ప్రకారం ఈ వేపాకు అనేది బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంది. దాని వలన డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్న వారికి దీని ఇంపార్టెన్స్ చాలా తెలుస్తుంది. ఎందుకంటే డాక్టర్స్ వేపాకున్న టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. దీని టేస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది, కానీ ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. ఎలా అయితే ఇన్సులిన్ సెల్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసినట్టు చెబుతుందో ఎనర్జీ వచ్చింది తీసుకో అని, అలా ఇన్సులిన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అయ్యేలాగా ఇది మెయింటైన్ చేస్తుంది. సో వెస్టీజ్ నీమ్ క్యాప్సూల్స్ లో వేపాకుని వాడతారు. మీకు కనుక డయాబెటీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీమ్ క్యాప్సూల్స్ ని వాడాలి. వెస్టీజ్ నీమ్ డోసేజ్ దీన్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడవచ్చు. 18 ఏళ్ల నుంచి పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వాడవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళైతే రోజుకు 3 క్యాప్సూల్స్ వేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత, రాత్రి డిన్నర్ అయిన తర్వాత. డయాబెటీస్ లేని వాళ్ళైతే హెల్త్ ని కాపాడుకోవడానికి రోజుకు 2 సార్లు వాడితే సరిపోతుంది, మధ్యాహ్నం రాత్రి. ఎంఆర్పి 375, డిపి 320, పివి 10. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్టివేట్ చేసుకుంటేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.